మనము ప్రార్థన, స్తుతి ఈ 2 కూడా పక్కన పక్కన వెళ్ళేవి. రైల్వే పట్టాల్లో నేను ఆల్రెడీ చెప్పాను. 2 రైళ్లు ఎలా అయితే 2 రైళ్లు ప్రయాణం మీద ఆ రైలు వెళ్తుందో, ఆ పట్టాల మీద 2 పట్టాలు పక్కన పక్కన ఉంటాయి. ఒక పట్టము ప్రార్థన అయితే ఇంకొకటి స్తుతి అయి ఉండాలి. హల్లెలూయా! హల్లెలూయా! అందుకే మన అపోస్తల కార్యాలు నిన్నటిది దినాన 16 అధ్యాయం 25 వచనంలో ఒక మాట రాయబడింది. అపోస్తల కార్యాలు 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదీలు వినుచుండిరి. పౌలు శీలలు ఏం చేస్తున్నారు? మధ్యరాత్రి వేళ అపోస్తలుడైన పౌలు మరియు శీల మధ్యరాత్రి వేళ చెరసాలలో దెబ్బల చేత కొట్టబడిన తర్వాత వారు దేవునికి ప్రార్థన చేయుచు స్తుతించుచుండిరి. ప్రతి చెరసాల అనుభవము, శ్రమతో కూడినటువంటి అనుభవం, అవమానంతో కూడినటువంటి అనుభవాలన్నీ కూడా ప్రార్థన, స్తుతి చేత మార్చబడతాయి. హల్లెలూయా! కాబట్టి ఇప్పుడు మనం దేవుణ్ణి స్తుతిస్తాం, దేవునిని ఆరాధిస్తాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా! Glory to God, glory to the name of Jesus. Blessed be the name of the Lord, and his mercy endureth forever. I give thanks to the Lord for his good, and his mercy endureth forever. Glory, hallelujah. Glory, hallelujah. Glory, hallelujah. Hallelujah. Glory, hallelujah. Oh, hallelujah. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. నీ రక్తాన్ని బట్టి వందనాలు. నీవు మమ్మల్ని కడిగి పవిత్రపరిచిన దేవానికి వందనాలు. మిమ్మల్ని శుద్ధి చేసిన దేవానికి స్తోత్రాలు. నీవు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన దేవానికి స్తోత్రాలు. నీ మంచితనాన్ని, నీ దయాళుత్వాన్ని గురించి మేము పాడుచు స్తుతిస్తూ కీర్తిస్తున్నాం దేవా. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపినా కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపినా కృపామయా. నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా. నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా.
కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు. మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు నామములో మరి ఒక దినములో మరి ఒక వేకవు జామున లేచి మిమ్మల్ని గణపరిచి స్తుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. క్రీస్తులో మాకు ఇచ్చినటువంటి ఆధిక్యత, ఆత్మ నడిపింపును, ఆత్మ అనుభవాన్ని, ఆత్మ చేత బలమును పొందుకొని ఆత్మ సహాయముతో మేము ముందుకు నడిపించబడు వారముగా ప్రార్థన జీవితాన్ని మాకు అభ్యాసం చేయడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప తరుణాన్ని సహవాసముగా సంఘముగా కూడి మిమ్మల్ని గణపరచు వారం, మిమ్మల్ని హెచ్చించు వారంగా పూజించు వారం నడిపించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మా పక్షం నుండి, మీరు మాలో ఉండి మా ద్వారా మీ క్రియలను, మీ స్వరాన్ని, మీ పరిచర్య ధర్మాన్ని మీరు ప్రభువా కొనసాగింపజేస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సమయంలో మీ వాక్యపు వెలుగులోనికి మేము వస్తున్నాం. తండ్రి, మీ ప్రత్యక్షత కలిగిన జ్ఞానాన్ని మాకు బోధించండి. మీ ఆత్మ ఉచ్చరణను మాకు అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి అంధకార చీకటి శక్తులను యేసునామములో బంధిస్తున్నాము, మీకు సబ్మిట్ చేసుకుంటున్నాము. తండ్రి, మీకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము, సాతాన్ని ఎదిరిస్తున్నాము. తండ్రి, మీకు వేలాది వేల వందనాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో స్తుతి, ఆరాధన, జీవాఫలము మీకే సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, చెప్పబడినటువంటి వాక్యములో అయితే మధ్యరాత్రి వేళ, అపోస్తుల కార్యాలు 16:25 వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండురి. ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండురి, ఖైదీలు వినుచుండురి. చుట్టుపక్కల ఉన్నటువంటి ఖైదీలు ఏం చేస్తున్నారంటే వీరు చేసేటువంటి ప్రార్థన కీర్తనలు వింటూ ఉన్నారు. అందుకే వారు గట్టిగా ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. వారు గట్టిగా కీర్తనలు పాడినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే రకమైనటువంటి ఆరాధనను మనం పాత నిబంధనలో కూడా 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అక్కడ మొట్టమొదటిసారిగా ఉపవాస ప్రార్థనగా వారు కూడినప్పుడు జరిగినటువంటి మాట కూడా అదే. సో వారు ఎప్పుడైతే గట్టిగా దేవుని స్తుతించగలిగి దేవుణ్ణి మహిమపరిచారో వారికి విజయం కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 వచనాల నుంచి 11 నుంచి కొన్ని మాటలు మీకు చదువుతాను. 2వ కొరింథీ 5వ అధ్యాయం 11 నుంచి. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమను తాము ప్రతిష్ఠించుకొనిరి. మొట్టమొదటి యాజకులు ప్రతిష్ఠించుకున్నారు. దే సపరేటెడ్ దెమ్సెల్వ్స్. ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటంటే ప్రత్యేకపరచుకోవడం, దేవుని పని నిమిత్తమై ప్రత్యేకపరచుకోవడంనే ప్రతిష్ఠించుకోవడం అని అంటారు. ఆ అసాపు, హేమాను, ఎదుగుతున్న సంబంధమైన వారును, వారి కుమారులను, సహోదరులను, సంబంధితులకు పాఠకులైన లేవీయులందరూ సన్నపు నార వస్త్రములు ధరించుకొని తాళములను, తంబూరలను, సితారను చేతపట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బూరలు ఊది యాజకులు 120 మంది బూరలు ఊదువారును, పాఠకులను ఏకస్వరముతో. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏకస్వరముతో వీరందరూ కూడా వాయిద్యాలు తీసుకున్నారు, ప్రతిష్ఠించుకున్నారు.
కీర్తనలు పాడేటువంటి వారు వాయిద్యాలతో కూడా ఏక స్వరంతో ఏమని పాడుతున్నారో చూద్దాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, కృతజ్ఞతాస్తుతి, థాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్, గానము చేయగా. మన గానము ఏమి చేయాలి ప్రార్థనలో అంటే కృతజ్ఞతాస్తుతి గానం చేయాలి. చాలామంది పాటలు ఎలాంటివి ఉంటాయంటే, అయ్యా నాకివ్వు, అయ్యా నాకు రా, దగ్గరికి రా, రమ్ము, లేపోతే దేవునికి ఏదో నేర్పించినట్లు పాడడము కాదు. దేవునిని కృతజ్ఞతాస్తుతి గానము చేయాలి. ఆయన మంచితనాన్ని గురించి పాడాలి. ఆయన గుణ లక్షణాల గురించి కీర్తించాలి. ఆయన నీకేమై ఉన్నాడు అనే దాని గురించి మనము పాటల ద్వారా దేవునిని ఘనపరచాలి. ఎప్పుడైతే మనం అలాగా చేస్తామో, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్లి ఆ బూరలతోనూ, తాళములతోనూ, వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. హల్లెలూయా! చెప్పండి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. 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 హల్లెలూయా! హల్లెలూయా! యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా! ఎప్పుడైతే వాళ్ళు ఇలాగా దేవునికి కృతజ్ఞతాస్తుతి చేయడం ప్రారంభించారో, అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండెను. The cloud of glory filled that holy place. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. సో, దేవుని మందిరము మేఘము ఆవరించింది. ఆ మేఘం ఏంటి అనంటే మహిమతో కూడినటువంటి మేఘం. ద క్లౌడ్ ఆఫ్ గ్లోరీ. ఈరోజు దేవుని ఆలయం ఎవరు అంటే నీవే. నేను దేవుని ఆలయం. ఎప్పుడైతే ప్రార్థనలో మనం కృతజ్ఞతాస్తుతులు చేయడం ప్రారంభిస్తామో, ద క్లౌడ్ ఆఫ్ గ్లోరీ షుడ్ బి ఫిల్డ్ అవర్ లైఫ్. ద క్లౌడ్ ఆఫ్ గ్లోరీ విల్ కమ్ అపాన్ us. We will be glorified. ఎప్పుడైతే మనం మహిమతో నింపబడతామో, అద్భుతాలు స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచే. సూచక క్రియలు మొదలయ్యేది అక్కడి నుంచే. ద గ్లోరీ విల్ రివీల్ గాడ్స్ గుడ్‌నెస్. ద గ్లోరీ విల్ రివీల్ గాడ్స్ గుడ్‌నెస్. మోషే ఎప్పుడైతే దేవుని చూడాలనుకుంటాడో, అయ్యా నిన్ను ఒక్కసారి చూడాలనుకుంటాను. దేవుని మహిమను చూచాడంట. నా మంచితనాన్ని కనపరుస్తున్నానన్నాడు. సో, ఈరోజు మనం వాక్యంలో నుంచి కనుగొనేదేందంటే, దేవుని మహిమ చేత నువ్వు నింపబడాలి ప్రార్థనలో. దేవుని మహిమ చేత నువ్వు నింపబడతావు. దేవుని మహిమ చేత నింపబడతావు. గ్లోరీ ఈజ్ ఎ క్లౌడ్. చెప్పండి, గ్లోరీ ఈజ్ ఎ క్లౌడ్. ఆ మేఘముతో కూడినటువంటి మహిమ. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ప్రతిరోజు కూడా ప్రార్థన చేయకుండా మానరు. హల్లెలూయా! రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమా 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడంట. ఓకే. అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై, ఈరోజు నువ్వు నూతన సృష్టిగా రక్షించబడిన వ్యక్తివిగా ఉంటే,
నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనం బాప్తిస్మము వలన మరణములో పాలుపొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందున ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. హల్లెలూయా, హల్లెలూయా. గనుక క్రీస్తు మృతులలో నుంచి లేపబడుట అనేది తండ్రి యొక్క మహిమ వలన కలిగినటువంటి పరిస్థితి అయితే, ఈరోజు తండ్రి యొక్క మహిమ వలన అదే మహిమతో కూడా నీవు సహానుభావము కలిగిన వ్యక్తివిగా ఉంచబడుతున్నావు. ఎప్పుడంటే రక్షించబడిన వెంటనే. నీలో నూతన సృష్టి కార్యము జరిగినప్పుడు క్రీస్తు ఏ విధంగా అయితే మరణములో నుంచి జీవంలోనికి దేవుని మహిమ వలన ఆయన పునరుత్థానుడిగా లేపబడ్డాడో, అలాగనే నీవు కూడా మరణములో నుంచి జీవములోనికి దాటావు. ఇది ఆయన యొక్క మహిమ వలన కలిగింది. సో జీసస్ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్, జీసస్ రైజ్డ్ ఫ్రమ్ డెడ్ by the glory of God. The same glory, the church, the body of Christ, that is the body of believers is having. ఏ మహిమతో కూడిన పరిస్థితిలో క్రీస్తు లేపబడ్డాడో అదే మహిమ నీకును నాకును కలిగి ఉన్నాం. ఎందుకంటే మనం ఆయన శరీరమై ఉన్నాం, సంఘమై ఉన్నాం. ఆయన మన శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు ఒక్కటే మహిమతో లేపబడలేదు, సంఘమంతా కూడా లేపబడింది, శరీరం అంతా కూడా లేపబడింది. ఆయన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి వారముగా ఆయనలో మనం చేర్చబడ్డాము కాబట్టి, ఆయనలో మనం పాలి భాగస్థులమై ఉన్నాము కాబట్టి, మనము కూడా ఆయన మహిమ ద్వారా లేపబడ్డాం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆయన మహిమతో కూడినటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఈరోజు దేవుని ఆలయం ఎవరు? నీవు నేను. పాత నిబంధనలో ఆ మందిరము ఆలయమై ఉంది. అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుడు వచ్చి వాడై ఉన్నాడు. ఆయన మహిమ దిగి వచ్చింది ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలంలో. అయితే ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే, నీవు నేను అతి పరిశుద్ధ స్థలముగా ఎంచబడ్డాం. దేవుని మహిమ మనలోనికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. హల్లెలూయా. నేను వారిలో ప్రార్థనకు నువ్వు వచ్చే ప్రతిసారి కూడా దేవుడు నీలో సంచరించుచున్నట్లుగా నువ్వు చూడాలి. నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. హల్లెలూయా, హల్లెలూయా. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైనదని ముట్టకుడి, ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉన్నారు అని సర్వశక్తుడైన దేవుడు ప్రభువు చెప్పుచున్నాడు. వి ఆర్ ద సన్స్ అండ్ డాటర్స్. 2 మాటలు వాడాడు ఇక్కడ. వి ఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ టు ద ఫాదర్ హూ రిసైడ్స్ ఇన్ us బై ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నువ్వెవరిప్పుడు? దేవుని కుమారుడు. నువ్వెవరిప్పుడు? దేవుని కుమార్తెవు. తండ్రికి కుమార్తెవు, తండ్రికి కుమారుడు. ఆయన నీలో నివసించడానికి, సహవాసం చేయడానికి, ఆయన మహిమతో నింపబడినటువంటి వాడుగా నువ్వు ఎంచబడాలి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16లో ఈ విధంగా రాయబడింది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియు మీరెరుగరా. మనం ఎవరు? దేవుని ఆలయం. దేవుని ఆత్మ మనలో నివసించువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నేను దేవుని ఆలయమై ఉన్నాను. దేవుని ఆత్మ నాలో నివసించుచున్నది.
నేను దేవుని ఆలయమై ఉన్నాను. దేవుని ఆత్మ నాలో నివసించుచున్నది. చెప్పండి, నేను దేవుని ఆలయమై ఉన్నాను. దేవుని ఆత్మ నాలో నివసించుచున్నది. దేవుని మహిమ చేత నేను నింపబడ్డాను. నేను ప్రార్థించే ప్రతిసారి కూడా దేవుని మహిమ చేత నింపబడుతున్నాను. దేవుని ఆత్మ నాలో ఉన్నది. సర్వశక్తుడైనటువంటి పరలోకపు తండ్రి యొక్క కుమారుడను, పరలోకపు తండ్రి యొక్క కుమార్తెను, నాలో జీవము కలిగినటువంటి దేవుడు నివసించుచున్నాడు. ఎప్పుడైతే మనం ఇట్లాంటి దృక్పథంతో మన ప్రార్థన జీవితమును మొదలు పెడతామో, ఖచ్చితంగా నీకును, నాకును దేవుడు అద్భుతాలు చేయగలిగిన శక్తి, సామర్థ్యతను దేవుడు ప్రారంభిస్తాడు. అందుకే పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క సన్నిధి ఏం చేయబడిందంటే, అక్కడ ఆ అతి పరిశుద్ధ స్థలంలో మాత్రమే ఉనింది. అయితే ఇప్పుడు ఆయన భౌతికమైనటువంటి నిర్మాణాల్లో ఆయన మహిమ లేదు. అందుకే మనం ఆలయాల్లో ప్రవేశించాల్సిన అవసరం లేదు దేవుణ్ణి చూడాలంటే. దేవుణ్ణి చూడాలంటే ఆలయము అంటే భౌతికమైన నిర్మాణాలలో కూడినటువంటి ఆలయాల్లో ప్రవేశము వలన నేను దేవుని మహిమను కనుగొంటాను. దేవుని సన్నిధిని చూస్తాను. దేవుని యొక్క ప్రసన్నతను ఫీల్ అవుతాను అనే పాయింట్ లేదిప్పుడు నూతన నిబంధనలో. ఈరోజు ఆయన ఆలయం ఎవరంటే నీవు నేను. నాలో నివసించుచున్నటువంటి దేవుడు. చూడండి, యోహాను సువార్త 4 అధ్యాయం. యోహాను సువార్త 4 అధ్యాయం 20వ వచనం. యోహాను 4:20. వారు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు. మేము మీకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. 20వ వచనంలో. మా పితరులు ఆ పర్వతమందు ఆరాధించిరి గాని, ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను. సో, ఆరాధన కొరకే వాళ్ళు ఆ పర్వతాల దగ్గరికి పోయారు. కొండల దగ్గరికి పోయారు. కొండల్లో దేవుణ్ణి ఎతికారు. ఆ పర్వతాల్లో దేవుణ్ణి ఎతికారు. ఈరోజు గూడా అదే జరుగుతా ఉంది. దేవుణ్ణి చూడాలంటే ఆ కొండెక్కాలా, ఆ గుట్టెక్కాలా, ఆ పర్వతం ఎక్కాలా, ఆ పర్వతాల్లో ఆయన ఉంటాడు. ఆ ఉన్నతమైన స్థలములలో ఆయన నివసించువాడు అని అనేకులు కొండలెక్కుతున్నారు, గుట్టలెక్కుతున్నారు, పర్వతాలెక్కుతున్నారు. కానీ ఆ స్త్రీ ఏం చెప్తుందంటే, మా పితరులు ఆ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో. దేర్ వాస్ ఎ షిఫ్ట్ ఆఫ్ వర్షిప్ ఫ్రమ్ దట్ మౌంటైన్ టు దట్ జెరూసలేం. జెరూసలేం అంటే సొలొమోను దేవుని యొక్క జ్ఞానముతో ఆ దేవుడు ఉన్న చోటుని తయారు చేసి పెట్టాడు. యేసుప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఆయన ఇంకా అడ్వాన్స్ అయ్యాడు. ఆయన ఇంకా అడ్వాన్స్‌లో ఉన్నాడు. ఏంటన్నాడు? అమ్మా, ఒక కాలం వచ్చున్నది. ఆ కాలమందు ఈ పర్వతమై మీదైనను, యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. అంటే అర్థం ఏంటి? పర్వతాల మీద ఆయన సన్నిధి ఉండదు. యెరూషలేం అనే మంటపంలో గూడా ఆయన సన్నిధి ఉండదు. హల్లెలూయా! హల్లెలూయా! రక్షణలో నుంచి ఆరాధన మొదలవుతుంది. ఆ రక్షణ కార్యము హృదయములో జరుగుతుంది. హృదయములో జరిగినటువంటి రక్షణ కార్యము ద్వారా ఆయన అంతరంగములో నివసించువాడు. అందుకే ఏమంటున్నాడు? అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ, సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ, సత్యముతో ఆరాధింపవలెను. నీవు ఆత్మను కలిగి ఉంటే దేవునిని ఆరాధించగలవు. ఆత్మను కలిగి ఉండడం అంటే ఏందంటే, నీ చచ్చినటువంటి ఆత్మ సజీవమైనటువంటి పరిశుద్ధాత్మతో కలిసి సంబంధము కలిగి ఉన్నప్పుడు, నీ ఆత్మ జీవముతో లేపబడి దేవునిని ఆరాధించగలదు. అది వాక్యమైనటువంటి సత్యము ద్వారా నువ్వు ఆయనను ఆరాధించగలవు. దిస్ ఈస్ ద ట్రూత్ దట్ వి నీడ్ టు అండర్‌స్టాండ్. హల్లెలూయా! హల్లెలూయా!
సంగమా మీరు వింటున్నారా? ఈరోజు ప్రార్థనలో దేవుడు ఎటువంటి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. బయట ఇప్పుడు ఆరాధన లేదు. దేవుడిని చూడాలంటే గుళ్ళకి కాదు, గోపురాలకు కాదు, పర్వతాల దగ్గరికి కాదు, మెట్టలు గాదు, కొండలు గాదు, లోయలు గాదు, చెట్టులు గాదు, పుట్టలు కాదు. దేవుడిని తెలుసుకోవాలంటే నీలో దేవుడిని తెలుసుకోవాలి. నీలో నీ ఆత్మ వెలిగించబడాలి, బ్రతికించబడాలి. రక్షణ అనుభవం ద్వారా పరిశుద్ధ ఆత్మతో నువ్వు అనుసంధానం కలిగి ఉన్నప్పుడు, నువ్వు దేవునిని ఆత్మతో, సత్యముతో ఆరాధించగలవు. హల్లెలూయా! గ్లోరీ టు గాడ్. చూడండి ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అంటే ఏంటంటే ఒక్కసారి కాదు, కంటిన్యూయస్‌గా ఫిల్ అవుతూ ఉండాలి. తెలుగులో ఏమనుంది? ఆత్మ పూర్ణులై ఉండుడి. బట్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఆత్మ పూర్ణులై ఉండుడి. ఉండుడి అంటే ఇట్స్ ఎ కంటిన్యూయస్ టెన్స్ అన్నమాట. వర్తమాన, భవిష్యత్తు గురించి. భూత కాదు. భూత, భవిష్యత్తు, వర్తమానం. ఇప్పుడున్నటువంటి దానిని వర్తమానంను గురించి తెలియపరిచేది. భవిష్యత్తును గురించి తెలియపరిచేటువంటి సెంటెన్స్ ఇది. కంటిన్యూయస్‌లీ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అని దానికి అర్థం. సో, ఎలాగ మనం కంటిన్యూయస్‌గా ఆత్మపూర్ణులుగా ఉంచబడతాము అంటే కింద రాయబడింది. ఎలాగ ఆత్మపూర్ణులై ఉంటాము? ఎలాగుంటాం? ఒకనికొకడు కీర్తనలతోనూ, సంగీతముతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు, కీర్తించుచు. ప్రభువును గూర్చి పాడుచు, కీర్తించుచు ఉండడం వల్ల నువ్వు ఆత్మపూర్ణుడిగా చేయబడుతూ ఉన్నావు. అది చేయబడుతూనే ఉంటావు. చేయబడ్డాను గాదు. చేయబడుతూ ఉన్నావు. చేయబడుతూ ఉన్నావు. చేయబడుతూనే ఉండాలి. అందుకే ఎప్పుడు కీర్తించాలి. పాటలతో దేవునిని స్తుతించాలి, కీర్తించాలి, మహిమపరచాలి. ఎందుకంటే నేను ఆత్మపూర్ణులై ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. పౌలు శీలలు చేసింది అదే. ఆత్మపూర్ణులై ఉన్నాము అనే దానికి రుజువుగా వారు ప్రార్థించుచు, స్తుతించుచు ఉన్నారు. పీసీ నెల్సన్ అనేటువంటి ట్రాన్స్‌లేషన్‌లో ఫిల్డ్ విత్ హోలీ గోస్ట్ అండ్ స్పోక్ న్యూ టంగ్స్ అనే మాట రాయబడింది. వారు ఆత్మపూర్ణులుగా చేయబడినప్పుడు వారికి కలిగినటువంటిది మేనిఫెస్టేషన్ ఏందంటే అన్య భాషలులో మాట్లాడారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:26. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు. మరి ఒకడు బోధింపవలనై ఉన్నాడు. మరి ఒకడు తమకు బయలుపరచబడిన ప్రకటన చేయవలనై ఉన్నాడు. మరి ఒకడు భాషతో మాట్లాడవలనై ఉన్నాడు. మరి ఒకడు అర్థము చెప్పువలనై ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. సమస్తం ఏం చేయాలంట? క్షేమాభివృద్ధి కొరకై జరగాల్సిందే అంటున్నాడు పౌలు. సమస్తము క్షేమాభివృద్ధి కొరకై జరగాల్సిందే. ఆత్మపూర్ణులుగా ఎంచబడితే ఇవన్నీ జరుగుతాయండి. ఇవి లేవు, అంతరించిపోయినాయి, అయిపోయినాయి అనే మాట లేదు. భాషలతో మాట్లాడాలి. అందుకే పౌలు గారు ఏమంటాడంటే ఒకే మాట చెప్పాడు.
మీ అందరికంటే ఎక్కువగా నేనే భాషల్లో ప్రార్థిస్తున్నాను అని ఒక్కటే చెప్పాడు. చూడండి 14 అధ్యాయం 1 కొరింథీ 18 వచనం. ఎవరికైనా భాషలేంటి? అవి లేవు, అవన్నీ లేవు అనంటే ఆత్మపూర్ణులుగా మీరు ఎంచబడి నేను ఆత్మపూర్ణుడై ఉన్నాను అని తెలియపరిచేటువంటి మాట ఏందంటే, మీ నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను. అందుకు దేవునిని స్తుతించెదను. చాలు. అసలు భాషలనే మాటే పౌలు గారు తీసుకొస్తే, పౌలే చెప్తున్నాడు నేనే మాట్లాడుతున్నానన్నాడు. ఇప్పుడు ఒక గ్రంథాన్ని ఒక ఆథర్ పరిచయం చేసినప్పుడు ఒక కార్యాన్ని, ఆయనే చెప్తే నేనే ఇది చేస్తున్నానయ్యా అంటే మనం ఏం చేయాలి? అర్థమైందా నేను చెప్పింది? చాలా మందికి ఇది అర్థం కాని ఈ సైతాన్ ఏం చేసాడంటే మోసగించాడు సంఘాన్ని. సంఘాన్ని బాగా మోసం చేసేసాడు. ఎలాగంటే మీకది తెలీదు. మీకెందుకు? ఇప్పుడు మనం మారుతి 800కి అలవాటు పడిపోయాం అనుకుందాం. మారుతి 800 ఎంత కష్టంగా ఉంటుందంటే ఇప్పుడు నాకు తోలడానికి సరిగ్గా వ్యూ ఉండదు. గేర్లు మార్చాలి. క్లచ్ ఎక్కడో ఉంటుంది. పాత కార్లు మీరు చూడండి. ఆ గేర్ షిఫ్ట్ ఎంత కష్టపడతామో. ఇప్పుడు నూతనంగా అనేకమైన కార్లొచ్చేసాయి. ఆఫ్‌కోర్స్ ప్రీమియం కార్స్ వచ్చాయి. టెస్లా గావచ్చు, ఆడి గావచ్చు, బెంజ్ గావచ్చు, రోల్స్ రాయల్ గావచ్చు, లంబోర్గినీ గావచ్చు. ఇవన్నీ పేర్లు ఓకే. దోస్ ఆర్ ఆల్ ప్రీమియం కార్స్. ఇప్పుడు అడ్వాన్స్‌డ్ ఇండియన్ కార్స్ వచ్చాయి. హై సెగ్మెంట్ కార్స్. ఇన్నోవా ఆటోమేటిక్ మన హైదరాబాద్‌కి వెళ్ళినప్పుడు అసలు అది తోలుతూ ఉంటే ఇంత ఈజీయా? ఇంత తొందరగా, ఇంత ఫాస్ట్‌గా, ఇంత స్పీడ్‌గా, ఇంత హ్యాపీగా తోలుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు భాషలతో మాట్లాడే ప్రార్థన, స్తుతి, ఆరాధన కూడా అంత సులభంగా ఉంచబడుతుంది. కష్టపడి ఏం మాట్లాడాలి? ఏం ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి? ఇవన్నీ గూడా మన మనసులో ఎన్నో వస్తుంటాయి. కానీ నువ్వు ఎప్పుడైతే వెన్ యూ షిఫ్ట్ టర్బో ఇంజిన్ భాషలతో మాట్లాడే ఇంజిన్‌లోకొస్తావో, నీ ప్రార్థన ఎలా అవుతుందంటే చాలా సులభంగా మార్చబడుతుంది. దేవునిలో నువ్వు అధికమవుతూ ఉంటావు. అభివృద్ధి చెందుతూ ఉంటావు. హల్లెలూయా! కొలస్సి 3:16 అధ్యాయం. కొలస్సి 3:16 చూడండి. ఎఫెసీ, ఫిలిప్పి, కొలస్సి 3:16లో ఏమనుంది? సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఎలాగంట? సంగీతముతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు ఒకనికొకడు ఏం జేయాలా? బోధించుకోవాలి. బుద్ధి చెప్పుచు కృపాసహితమైన మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు. ఎక్కడంట? హృదయములలో. నోటితోనే గాదు, మనస్సుతోనే కాదు, హృదయములలో సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఎప్పుడైతే దేవుని వాక్యము సమృద్ధిగా మీలో నివసించబడుతుందో మీరు ఆత్మపూర్ణులై ఉంటారు. ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి పద్యములను, కీర్తనలను, గానమును, సంగీతము మీ నోటిలో నుంచి అది బయటికి వచ్చినప్పుడు మీ ప్రార్థన అసలైన ప్రార్థన మొదలవుతుంది. హల్లెలూయా! గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. పాత నిబంధనలో గూడా వారు దేవుణ్ణి ఆరాధించారు. కానీ వాళ్ళ ఆత్మ సహాయము ద్వారా ఆరాధించలేదు. వారి మీదికి ఆత్మ దిగివచ్చు వాడై ఉన్నారు. అది ఒక పని కొరకై దిగి వచ్చినప్పుడు, ఆ పని అయిపోయిన తర్వాత ఆత్మ వారితో సంచారము లేదు. అందుకే నూతన నిబంధనలో నేను వారిలో సంచరించెదను, వారిలో నేను నడిచెదను, వారితో నడిచెదను, వారిలో ఉంటాను. ఇవన్నీ నూతన నిబంధనలో దేవుడు మనకిచ్చిన ఆధిక్యత అయ్యున్నది. పాత నిబంధనలు ఇటువంటివి లేవు. అందుకే మనం దేవునిని ఆత్మతో ఆరాధిస్తున్నాము. ఆత్మతో సత్యముతో. క్రీస్తు వాక్యం మనలో ఉందంటే సత్యము మనలో ఉన్నది. దేవుని యొక్క ఆత్మను కలిగిన వారముగా ఆత్మతో, సత్యముతో ఆరాధిస్తూ ఉన్నాం.
హల్లెలూయా. స్పీకింగ్ టు అవర్ సెల్స్. బీ ఫిల్డ్. బీ ఫిల్డ్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:16. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:16. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగిన యెడల ఇక మీదట ఆయన నాలాగు ఎరగము. 4వ అధ్యాయం 16వ వచనంలో, కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించునను అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. నువ్వు ప్రార్థించే ప్రతిసారి కూడా నీ అంతరంగ పురుషుడు నూతనపరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు ఎలాగున్నా కానీ, సీ దట్ గ్లోరీ షుడ్ ఓవర్ఫ్లో ఇంటు యువర్ బాడీ అండ్ యువర్ మైండ్. అదే ఆ మాట మీకు తెలియపరుస్తున్నాను. మీలో నివసించుచున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మీ అంతరంగంలో ఉన్నటువంటి ఏ ఆత్మ అయితే జీవించుచున్నాడో ఆ ఆత్మ మీలో సర్వసమృద్ధి గలవాడుగా పొర్లి పారేటువంటి అభిషేకాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఈ పొర్లి పారేటువంటి అభిషేకము ప్రార్థన జీవితము ద్వారా మీరు అభ్యాసముతో దేవుని దగ్గరికి ప్రార్థనలోకి వచ్చుట ద్వారా అది జరగబడుతుంది. అందుకే ప్రార్థించమని చెప్తున్నాను. హల్లెలూయా. అందుకే ప్రార్థన మనకి చాలా అవసరమై ఉన్నది ప్రియులారా. ప్రార్థన దేవుని సన్నిధిని నీ జీవితములో కలిగి ఉండునట్లుగా చేస్తుంది. ఆత్మపూర్ణుడుగా ఉంచబడడానికి ప్రార్థన జీవితం అవసరమై ఉన్నది. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు వింటాడనేటువంటి విశ్వాసము గలవాడుగా నువ్వు ప్రార్థించాలి. సో, మనం ప్రార్థించే ప్రతిసారి కూడా దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం అన్నట్లుగా మనం ప్రార్థించాలి. ఆయన మనలో నివసించుచున్నాడు. దేవుని ఆత్మ మనలో నివసించుచున్నది. దేవుడు మనలో నివసించుచున్నాడు. హల్లెలూయా. ఆత్మపూర్ణులుగా చేయబడి మనము అలాగ ప్రార్థనలో కొనసాగించబడుదుము గాక. ఈ సమయంలో మిగిలిన 15 నిమిషాలు అందరం కూడా ప్రార్థిస్తాం. మీ స్థలాల్లో వాక్యం విన్నారు మీరు. ఈ వాక్యము మీ జీవితంలో క్రియారూపకంగా విశ్వాసపు కార్యాన్ని మనం చేద్దాం. దేవుని కొన్ని నిమిషాలు స్తుతించండి. స్తుతించిన తర్వాత మీ ప్రార్థనను దేవునికి తెలియపరుస్తూ, నేను ఆత్మపూర్ణుడిగా చేయబడ్డాను. సంగీతముతోను, పద్యములతోను, కీర్తనలతోను దేవునిని పరిచర్య చేయాలి. ఇది మొట్టమొదటి పరిచర్య. కాబట్టి అలాగ మనం చేయుదుముగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడుదురుగాక. మీరు ఇంకను ప్రార్థన జీవితములో అభివృద్ధి చెందబడుదురుగాక. దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని మహిమ చేత మీరు నింపబడుదురుగాక. ఈ మహిమలో నుంచి అనేకమైనటువంటి అద్భుతాలు జరిగించబడునుగాక. దేవుడు అలాగ మనల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమున మీ సన్నిధానంలోకి వస్తున్నాం. మీ మంచితనాన్ని గురించి నేర్చుకున్నాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండునని సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకున్నాం. ఆత్మపూర్ణులై ఉండుడి అని మీరు సెలవిచ్చారు. ఇదిగో మేము ఆత్మపూర్ణులుగా ఉంచబడడానికి మేము నూతన సృష్టి అనుభవాన్ని కలిగి మా అంతరంగములో మిమ్మల్ని తెలుసుకొని మిమ్మల్ని ఘనపరిచే వారంగా మమ్మల్ని సిద్ధపరిచినందుకే వందనములు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఎస్ లార్డ్, యువర్ గ్రేస్ ఈస్ ఫర్ ఎవర్. యువర్ గుడ్నెస్ ఈస్ ఫర్ ఎవర్. విన్నటువంటి వాక్యము మాలో ఫలింప చేసినందుకే వందనాలు. రాబో దినాల్లో మీ బిడ్డలముగా, మీ కుమారులముగా మేము తండ్రి మీ నామాన్ని కలిగి మిమ్మల్ని మహింపరచు వారంగా మమ్మల్ని సిద్ధం చేయండి. ప్రతి విధమైనటువంటి దురాత్మల యొక్క, అంధకారము యొక్క, చీకటి యొక్క శక్తుల నుంచి మమ్మల్ని విడుదల చేసి సజీవుడైనటువంటి దేవుణ్ణి మిమ్మల్ని సేవించేటువంటి భాగ్యం మాకు దయచేసి మీరు మహిమ పొందమని, మీ చిత్తములో, మీ పరిపూర్ణతలో, మీ ప్రణాళికలో నడుచువారముగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని కోరుకొనుచు యేసు క్రీస్తు నామంలో స్తుతించి గణపరిచి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమెన్.
ప్రార్థనలో కొనసాగించబడదాం 6 గంటల వరకు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తిరిగి మనం రేపు ఉదయం 5 గంటలకి మనం కూడి వస్తాం. అంతవరకు ప్రార్థనలో ఉండాలి. వాక్యమును చదవండి. దేవుని యొక్క వాక్య ధ్యానంలో మీరుండాలని నేనెంతగానో కోరుచున్నాను. ఆమేన్.